హాయ్, గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. ఇంటెలిజిబుల్ ట్యూటోరియల్స్కి స్వాగతం. ఈరోజు బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథంని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, హ్యూరిస్టిక్ టెక్నిక్స్లో దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది ఇవాళ నేను మీకు చెప్తాను. సో ఇదే కాదు, రిమైనింగ్ వీడియోస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ గురించి చూద్దాం. సో మనం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథంలోకి డైరెక్ట్గా వెళ్లే ముందు ఫస్ట్ మనం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, బ్లైండ్ సెర్చింగ్ టెక్నిక్స్, వాటి గురించి తెలుసుకోవాలి. సో అన్ఇన్ఫార్మ్డ్ సెర్చింగ్ టెక్నిక్స్, ఈ బ్లైండ్ సెర్చింగ్ టెక్నిక్స్లో గోల్ అనేది ఒకటి ఉండదు. ఓకే, సో గోల్ లేనప్పుడు మనం వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, అందులో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం, తర్వాత అనేది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ప్రతి ఒక్క అల్గారిథంకి ఒక పాజిటివ్ ఎండ్, ఒక నెగిటివ్ ఎండ్ ఉంటాయి. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్కి ఉన్న పాజిటివ్ ఎండ్ ఏంటంటే, ఫస్ట్ మనం చూద్దాం డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో దీనికి ఉన్న పాజిటివ్ ఎండ్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి మనం రూట్ నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ఫినిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫినిటీ లెవెల్ ఎక్కడో ఒక చోట ఒక మనకి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో వితౌట్ ఎక్స్పాండింగ్ ద అదర్ నోడ్స్, అంటే వేరే నోడ్స్ ఎక్స్పాండ్ చేయకుండా ఎక్కడో ఒక చోట మనకి కరెంట్ ఫ్రింజ్లోనే, కరెంట్ బ్రాంచ్లోనే మీకు సొల్యూషన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో అది ఒకటి అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకే బ్రాంచ్ ని మనం ఇన్ఫినిటీ లెవెల్ దాకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఒకవేళ సొల్యూషన్ అనేది వీటిల్లో ఎక్కడైనా ఉంటే, వేరే బ్రాంచెస్ లో ఎక్కడైనా ఉంటే దాన్ని మనం మిస్ అవుతాం. సో ఇది డిసడ్వాంటేజ్ అనమాట. సో లైక్ దట్ ఈ డిఎఫ్ఎస్ అల్గారిథం కి మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం కి అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ యొక్క ఒకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ట్రీని లెవెల్ వైజ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. సో ఇలా లెవెల్ వైజ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే మనకి ఎక్కడో ఒక సొల్యూషన్ అనేది గ్యారంటీ ఉంటుంది. సో ఏదో ఒక లెవెల్ ఆఫ్ ద ట్రీలో మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది మల్టిపుల్ నోడ్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. సో ఈ మల్టిపుల్ నోట్స్ని ఇదిలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. పాజిటివ్నెస్ ఏంటంటే లెవెల్ వైజ్ ఎక్స్పాన్షన్. సో లెవెల్ వైజ్ ఎక్స్పాన్షన్ వల్ల ఎక్కడో ఒక చోట సొల్యూషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఓకే, సొల్యూషన్ అవైలబుల్. అలాగే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సెస్ నోడ్ జనరేషన్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మొత్తం 15 నోట్స్ జనరేట్ అయ్యాయి. సో ఇది ఎక్సెస్ నోట్స్ జనరేట్ చేస్తుంది. సో ఇది బిఎఫ్ఎస్ వల్ల అడ్వాంటేజెస్, మనకి డిసడ్వాంటేజెస్ అనమాట. సో ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ఏం చేస్తుందంటే, బిఎఫ్ఎస్ లో ఉన్న పాజిటివ్స్ ని అండ్ బిఎఫ్ఎస్ లో ఉన్న పాజిటివ్స్ ని కలిపి తీసుకుని ఒక న్యూ అల్గారిథం ని జనరేట్ చేసాం. ఆ న్యూ అల్గారిథం అదే హ్యూరిస్టిక్ అల్గారిథం, దాన్ని మనం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అంటున్నాం. సో బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో బెస్ట్ ఫస్ట్ సెర్చ్లో ఏంటంటే, సొల్యూషన్ మినిమం అయ్యి దొరికే వరకు నోట్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూనే ఉంటుంది. ఓకే, ఇది హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్. ఈ హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్కి లాస్ట్ వీడియోలో నేను హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిలో ఈ హిల్ క్లైంబింగ్ అల్గారిథము, సిమ్యులేటెడ్ ఎనీలింగ్ అనే 2 అల్గారిథమ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. అందులో 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 2 డిఫరెంట్ టెక్నిక్స్ గురించి మనం చూడాలి. ఒకటి ఏంటంటే హ్యూరిస్టిక్ సెర్చ్, వీటి డిఫరెన్సెస్ నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది వచ్చేసరికి లోకల్ సెర్చ్. సో ఈ హ్యూరిస్టిక్ సెర్చ్కి, లోకల్ సెర్చ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, హ్యూరిస్టిక్ సెర్చ్ ఆల్వేస్ గోల్ ఓరియంటెడ్, అంటే గోల్ని దృష్టిలో పెట్టుకుని సెర్చ్ అనేది సాగుతుంది ఈ హ్యూరిస్టిక్ సెర్చ్లో. లోకల్ సెర్చ్లో గోల్ అనేది ఒక ప్రాబ్లం కాదు. సో గోల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గోల్ నాట్ ఇంపార్టెంట్ హియర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైతే మనం బెస్ట్ మూవ్ అనుకున్నామో దాన్ని మనం గోల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఈ లోకల్ సెర్చ్ అల్గారిథమ్స్లో. హ్యూరిస్టిక్ సెర్చ్ అల్గారిథమ్స్కి మనకు వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అండి, సెకండ్ వన్ వచ్చేసరికి కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాబ్లం రిడక్షన్. అలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం వన్ బై వన్. లోకల్ సెర్చ్ అల్గారిథమ్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ హిల్ క్లైంబింగ్ అని ఒక అల్గారిథం ఉంది, సింపుల్ హిల్ క్లైంబింగ్. నెక్స్ట్ వన్ స్టీపెస్ట్ అసెండింగ్ హిల్ క్లైంబింగ్ అని ఒక అల్గారిథం ఉంది.
స్టీపెస్ట్ అసెంట్ హిల్ క్లైంబింగ్. థర్డ్ వన్ వచ్చేసరికి సిమ్యులేటెడ్ ఎనీలింగ్. సో వీటి మూడింటి గురించి నేను బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చానండి మన ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చూడండి. ఇందులో హిల్ క్లైంబింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక కొండని ఎక్కేటప్పుడు సో అందులో ఏదైనా బెస్ట్ మూవ్, ఇది ఎత్తైన ప్రదేశం అనుకున్నాం అనుకోండి, బెస్ట్ మూవ్ మనం అక్కడ ఆగిపోవచ్చు అనమాట. అక్కడ గోల్ అనేది ఒకటి ఏం లేదు. ఏది ఎత్తైన ప్రదేశం అని మీరు కన్సిడర్ చేసుకుంటారో అదే ఎత్తైన ప్రదేశం ఆ కొండకి. సో అక్కడ మీకు దొరికేవి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ప్లాటెక్స్, రిడ్జెస్, లోకల్ మ్యాక్స్. అంటే ప్లాటెక్స్ అంటే ఫ్లాట్ ఏరియాలా ఉంటుంది కొన్ని చోట్ల, రిడ్జెస్ అంటే ఇలా ఇలా రౌండ్గా రిడ్జెస్. సో ఇలా ఉండే ఏరియాస్ని రిడ్జెస్ అంటాం అనమాట. సో ఇలాంటి ఏరియాస్ అన్ని కూడా మీరు కొండ ఎక్కేటప్పుడు చూస్తూ ఉంటారు. వాటిలో ఏదైతే మీరు బెస్ట్ అనుకుంటారో దాన్ని మీరు గోల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే సిమ్యులేటెడ్ ఎనీలింగ్ అనేది ఒక ప్రొసీజర్. కొండ నుంచి డైరెక్ట్గా డౌన్కి మనం జారలేము. సో అది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ టు డౌన్ ఫ్రమ్ ద హిల్ అనమాట. సో అలా చేసేటప్పుడు మీరు సిమ్యులేటెడ్ ఎనీలింగ్ని ఒక ఫార్ములా యూజ్ చేసుకుని ఏది బెస్ట్ డౌన్, ఏది నెక్స్ట్ బెస్ట్ డౌన్, ఏది తర్వాత లాస్ట్ బెస్ట్ డౌన్ అనుకుని మనం అలా ఒక్కొక్క మూవ్ని బెస్ట్ మూవ్ కన్సిడర్ చేసుకుంటూ డౌన్ అవుతాం. ఆ ప్రొసీజర్ని ఎనీలింగ్ ప్రొసీజర్ అంటారు, సిమ్యులేటెడ్ ఎనీలింగ్. యాక్చువల్గా ఈ ఎనీలింగ్ అనే వర్డ్ కెమికల్ ఎనాలిసిస్ నుంచి తీసుకున్నాము. సో మెటలర్జీలో బ్లాస్ట్ ఫర్నేస్ ఐరన్ ఖనిజాన్ని, ఇనుము ఖనిజాన్ని సర్టెన్ టెంపరేచర్ దగ్గర వేడి చేస్తారు. దాన్ని డైరెక్ట్గా మనం కూల్ చేయలేము. ఆ కూల్ అవ్వడం అనేది కొంత టైం తీసుకుంటుంది, కొన్ని మంత్స్, ఒక గ్రాడ్యువల్ ప్రొసీజర్ అనమాట. సో ఆ టెంపరేచర్ కూలింగ్ అనేది వన్ బై వన్ డిగ్రీ డౌన్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆ ప్రొసీజర్ని హై టెంపరేచర్ నుంచి నార్మల్ టెంపరేచర్కి వచ్చే ప్రొసీజర్ని ఎనీలింగ్ అంటారు. ఆ వర్డే మనం ఇక్కడ హిల్ డౌనింగ్ కూడా మనం ఆ ప్రొసీజర్ యూజ్ చేసాం. సో మనం హిల్ డౌనింగ్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఇక్కడ మనం సిమ్యులేటెడ్ ఎనీలింగ్ అనే వర్డ్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఈ వర్డ్ అక్కడి నుంచి తీసుకున్నాం మనం, మెటలర్జీ నుంచి. సో ఇవి హ్యూరిస్టిక్ సెర్చ్కి లోకల్ సెర్చ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. తర్వాత బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం చూద్దాం.